దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్ మీకు అందరికీ తెలుసు. బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. మామూలుగా ఎవరన్నా ఎస్పెషలీ పాలిటీషియన్స్ని బిజినెస్ మెన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు, బిజినెస్ మెన్ పాలిటీషియన్స్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు. ఇద్దరు అట్లాగా అనుకుంటారు. బ్యూరోక్రాట్స్ని కూడా అట్లాగే అనుకుంటారు, ఒకరు అట్లాగా అనుకుంటారు. బట్ బిజినెస్ మెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ది నేషన్. ట్యాక్సెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, జీడిపి కాంట్రిబ్యూషన్లో కానీ ఇవన్నీ జరగాలంటే, ఎకానమీ నడవాలంటే బిజినెస్ మెన్ లేకుండా నడవదు. అందుకని నాకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకొని రావచ్చు అని అనుకున్నాను. జరిగింది కూడా అట్లాగే జరిగింది. పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, బయట ఫోరమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు that knowledge is very useful for me to frame my thoughts, to frame my questions, to frame the discussion and debates. నేను ఇండియాకు వచ్చేటప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలని వచ్చాను, కానీ 20 సంవత్సరాలు పట్టింది ఎంటర్ అయ్యేదానికి. ఏపీ బైఫర్కేషన్ జరిగినప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ మాదిరి, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మాదిరి అయిపోయింది నాకు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకొని నేను ఎంటర్ అయ్యాను 2014లో. అప్పుడు బేస్డ్ ఆన్ మై క్వాలిఫికేషన్స్ అండ్ కేపబిలిటీస్ ఎంపీగా వెళ్తేనే బాగుంటుంది అని అనుకొని చిత్తూరు అండ్ తిరుపతి రెండు రిజర్వ్డ్ కాబట్టి ఐ హ్యాడ్ టు కన్సిడర్ సమ్ అదర్ ప్లేస్. అండ్ ఐ స్టడీడ్, అంటే 2-3 చోట్ల నేను బాగా డీప్గా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత I felt TDP is right party and Guntur is right place for me. ఇప్పుడు విన్నింగ్ పార్టీ అని కాదు, విన్నింగ్ సీట్ అని కాదు, బట్ ఐ ఫెల్ట్ ఇది రైట్ లీడర్ అండ్ రైట్ ప్లేస్ అని నేను కోరుకొని టీడీపీ పార్టీలోకి వచ్చాను. నేను కోరుకొని గుంటూరులో వచ్చి కంటెస్ట్ చేసేది జరిగింది. గుంటూరు అయితే ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, ఎన్జి రంగా గారు మా తాతగారు సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ అన్ అర్బన్ ప్లేస్, 50% అర్బన్, 50% రూరల్ అయితే నా పర్సనాలిటీకి కొంచెం సూట్ అవుతుంది అనుకున్నాను. అండ్ పొలిటికలీ వైబ్రెంట్, పొలిటికల్ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి జరిగేవన్నీ ఇక్కడే జరుగుతాయని కూడా అనుకొని ఇక్కడికి వచ్చాను. ఒక అడ్వాంటేజ్ ఉండింది, ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మా అమ్మ కానీ నేను కానీ పాలిటిక్స్ చేయలేదు కాబట్టి ఒక క్లీన్ స్లేట్, నో బ్యాగేజ్తో వచ్చాను. క్లీన్ స్లేట్ కాబట్టి నాకు ఇక్కడ గ్రూప్స్ లేరు. గ్రూప్ పాలిటిక్స్ నుంచి నేను ఎప్పుడు దూరంగా ఉన్నాను. ఎవరెవరో పార్టీకి సిన్సియర్గా పనిచేసే వాళ్ళు, రిజల్ట్స్ తీసుకొచ్చే వాళ్ళే నా గ్రూప్ అనుకొని నేను పనిచేసేది జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నా శక్తి వల్ల మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ కూడా చేశానని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను లోకల్ లీడర్స్ని, క్యాడర్ని ఓన్ చేసుకొని నేను ఓన్ చేసుకున్నాను. మీరు కూడా నన్ను ఓన్ చేసుకునేది జరిగింది. పబ్లిక్ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు నన్ను. పార్లమెంట్లో నేను ఎలక్షన్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పాను, నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ నేను పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా మీకు అందరికీ చెప్పాను, నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ ఇంగ్లీష్ బాగా వస్తుంది, మాట్లాడాల్సింది ఢిల్లీలో మాట్లాడాలి, ఇక్కడ కాదు. ఢిల్లీలో మీ సమస్యలన్నీ తీసుకెళ్తాను, పోరాటం చేస్తాను, రిప్రజెంట్ చేస్తానని చెప్పేది జరిగింది. నా లెక్క ప్రకారం నేను అవన్నీ పార్లమెంట్లో ఆల్ సబ్జెక్ట్స్ పైన, ప్రతి సబ్జెక్ట్ పైన
లోకల్ సబ్జెక్ట్ అయినా, స్టేట్ అయినా, నేషనల్ అయినా, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్ అయినా నేను అన్ని సబ్జెక్ట్స్లో పార్టిసిపేట్ చేశాను, అన్ని డిబేట్స్లో. వేరియస్ కమిటీస్లో ఉన్నాను, స్టాండింగ్ కమిటీస్, కామర్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, డిఫెన్స్ అండ్ రీసెంట్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా సజెషన్స్ ఇస్తూనే ఉన్నాను, రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను. చాలా వరకు నేను చెప్పిన కామెంట్స్, సజెషన్స్ అవి ఇంప్లిమెంట్ కూడా అయినాయి. అది లిస్ట్ అవుట్ చేస్తే చాలా టైం పడుతుంది, తర్వాత ఏదన్నా నోట్ పంపిస్తాను. వాట్ ఆర్ ది పాలసీ ఇనిషియేటివ్స్ దట్ హ్యావ్ బిన్ టేకెన్ బై గవర్నమెంట్ విచ్ వర్ ఇనిషియేటెడ్ బై మీ అని సెపరేట్ నోట్ కూడా ప్రిపేర్ చేస్తాను. మెయిన్ థింగ్, two main issues which I fought for. 10 ఏళ్ళ నుంచి స్పెషల్ కేటగిరీ స్టాటస్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్స్ అనేది ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ నుంచి లాస్ట్ బడ్జెట్ స్పీచ్ వరకు ప్రతి బడ్జెట్ స్పీచ్లో గట్టిగా మాట్లాడేది జరిగింది. అదే 10 సంవత్సరాలంటే సామదాన భేద దండ అని అంటారు. అట్లాగా ఆ ఎస్కలేషన్ ప్రాసెస్లో ముందు సామతో మొదలుపెట్టాము, మళ్ళా ఫైనల్గా దండాకి వెళ్ళాము, మళ్ళా ఇప్పుడు సామాధానలోనే ఉన్నాము. ఇంకా అది జరగలేదు కానీ మనం అందరూ పోరాటం చేస్తూనే ఉంటాం.